వికారాబాద్ జిల్లా పరిగి విద్యుత్ కార్యాలయం ఎదుట చిగురాల్పల్లి గ్రామానికి చెందిన రైతులు నిరసనకు దిగారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మళ్లీ చెల్లిపోతుంది. 60 kVకి బదులుగా 100 kV ఇవ్వాలని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ట్రాన్స్ఫార్మర్ ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి నిరసన చేపట్టారు. నిన్న బాగు చేసుకెళ్లిన ట్రాన్స్ఫార్మర్ గంట సేపటికే మళ్లీ చెడిపోయిందని అధికారులకు ఎన్నిసార్లు వినవించినా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో పంటలు ఎండిపోతున్నాయని, సుమారు 40 ఎకరాలకు చెందిన రైతులు నష్టపోతున్నామని, ఇప్పటికే పంటలు ఎండిపోయాయని 100 kV ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రాన్స్ఫరానికి గ్రామ పంచాయతీ మోటార్ కూడా దానికే కలుపుతున్నారు. 4 లక్షలు ఒక్కొక్కరికి 4-5 లక్షలు పెట్టాం సార్ అలా దీనిలో. ఊరు పేరు చెప్పి. ఊరు చిగురాల్పల్లి, ఈ గోవిందపురం గేట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫారం. అది దానికి ఒక 16 మోటార్లు ఉన్నాయి. 16 మోటార్లు అయితే అది 63 kV ఉన్నది ట్రాన్స్ఫారం. నిన్న కాలిపోగానే వెంటనే మళ్ళీ తీసుకురాగానే మళ్ళీ 63 kV మళ్ళీ ఇచ్చారు. ఇస్తే మళ్ళీ అది ఒక గంట లోపల మళ్ళీ కాలిపోయింది. మళ్ళీ వేసుకొస్తే ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. అది 100 kV కావాలి మాకు. 100 kV అయితే మాకు ఆగుతుంది. అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు ఇక్కడ మమ్మల్ని. ఎన్ని ఎకరాలు పంట 40-50 ఎకరాలు ఉంటుంది ఆ ట్రాన్స్ఫారం కింద. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది? మంగళవారం సంధి ఇబ్బంది మొత్తం. కరెంటు మాత్రం మాపు అయితే 2 గంటలకు వస్తున్నది, ఒకనాడు 1 గంటకు వస్తున్నది, ఒకనాడు అయితే 5 గంటలకు వస్తున్నది. కరెంటే వస్తలేదు పూరా. అధికారులు ఏమంటారు? అధికారులు ఇక్కడ పోతే ఇక్కడ మా చేతిలో లేదు, మాకేం తెలియదు, మా చేతిలో లేదు అని అంటున్నారు. ఏం కావాలి? ఏం డిమాండ్ చేస్తారు? మాకేమో 100 kV ట్రాన్స్ఫారం కావాలి. 100 kV అయితే నడుస్తుంది, లేకపోతే నడవదు. నిన్న వేసిన గంటకే ఖరాబ్ అయింది. మళ్ళా 1 గంట లోపల మళ్ళా కాలిపోయింది ట్రాన్స్ఫారం.